నేను ఎప్పటినుంచో మైక్రో గ్రీన్స్ చేయాలి అని అనుకుంటున్నాను. అది కూడా ఉలవలతో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది నాకు. ఈ ఉలవలు అయితే మా అమ్మ పంపించింది నా కోసమని. కానీ ఇవి అన్ని మైక్రో గ్రీన్స్ చేయడానికి అయితే ఇలా ఉడకబెట్టుకొని కూడా తినేవారట అప్పట్లో. కందిపప్పు కంటే ఉలవ పప్పు చాలా మేలైనదని విన్నాను నేనైతే. మా వాళ్ళు తింటారో లేదో అనుకున్నాను, కానీ చాలా ఫాస్ట్గా తినేసి అంతే ఫాస్ట్గా గిన్నె నా చేతికి ఇచ్చేశారు. అయితే కొన్ని గింజలు అయితే నేను వాటర్లో వేసి ఉంచేసాను మైక్రో గ్రీన్స్ చేయడం కోసమని. మొలకలు వస్తాయేమో అనుకొని నేను వాటర్లోనే వేసి 3 days వరకు అలా వదిలేసాను. కానీ వాటర్లో వేసి ఉంచకూడదట, కొంచెం తడిగా చేసి ఉంచాలట. నాకు తెలియక అలా వాటర్లో వేసి వదిలేసాను. సర్లే అయిపోయింది కదా అని ఇంకా తీసుకెళ్ళి మట్టిలో వేయడానికని తీసుకెళ్ళిపోయాను నేను. ఒక్కొక్క విత్తనం వేస్తే తెల్లారిపోతుందని అన్నీ తీసుకొని అలా అక్కడక్కడ జల్లుకుంటూ వచ్చేసాను. నా దగ్గర కొంచెం ఎండుగడ్డి ఉంది, అది దానికి సరిపోద్ది అని చెప్పేసి దాని మీద అలా కృతిగా రోజు వాటర్ వేసి కేర్ తీసుకునేదాన్ని. కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట. 3 మొలకలు మొలిచినాయి. అసలు నాకు ఏం చేయాలో తెలియట్లేదు. సర్లే ఏం చేస్తాం, ఇక మళ్ళీ ట్రై చేయొచ్చులే అనేసి ఇంకా వదిలేసాను నేను. మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.